అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ నుంచి బాధ్యతలు స్వీకరించిన ట్రంప్. అమెరికాలో స్వర్ణయుగం మొదలైందని ట్రంప్ కీలకోపన్యాసం. ప్రజలకు న్యాయబద్ధ పాలన అందిస్తామని భరోసా. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనలో అగ్రగామిగా అమెరికా లక్ష్యం. ఎలక్ట్రికల్ వాహనాల ఉత్పత్తికి ఇతోధిక ప్రోత్సాహం అందిస్తామన్న ట్రంప్. అమెరికాలో ప్రతి జనవరి 20 తేదీ స్వేచ్ఛా దినోత్సవం. 2025 సంవత్సరాన్ని స్వేచ్ఛా సంవత్సరంగా ప్రకటించిన ట్రంప్. ప్రతిభావంతుల ప్రోత్సాహంలో వివక్షత తావులేదు. తీవ్రవాద కార్యకలాపాలు, అక్రమ చొరబాటుదారులపై చర్యలు తీసుకుంటామన్న ట్రంప్. దుర్మార్గపు, హింసాత్మక, అన్యాయమైన ఆధునీకరణపై కాలం చెల్లింది. అమెరికా మిలిటరీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతామన్న ట్రంప్. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు. ఇరు దేశాల ప్రయోజనాల కోసం పనిచేసేందుకు ఎదురు చూస్తున్నామని మోదీ. స్విట్జర్లాండ్ జూరిచ్లో అరుదైన సన్నివేశం. ఎయిర్పోర్ట్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ ముచ్చట్లు. తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టండి, అభివృద్ధిలో భాగస్వామ్యం కండి. ప్రవాస భారతీయులకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పిలుపు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు రైల్లో వెళ్లిన సీఎం రేవంత్ బృందం. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ, పెట్టుబడులకు ఆహ్వానం. దావోస్లో తెలుగు రాష్ట్రాల సీఎంల పర్యటన. స్విస్ కంపెనీలతో వరుస భేటీలు. గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరాయంగా సేవలు. కొత్త క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై కమిటీ. డిప్యూటీ సీఎం అంశంపై మాట్లాడొద్దు, పార్టీ శ్రేణులకు టీడీపీ హైకమాండ్ ఆదేశాలు. పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదు. హామీలు అమలయ్యే వరకు పోరాడతామన్న కేటీఆర్. హైకోర్టు అనుమతితో నల్గొండలో రైతు దీక్ష చేస్తాం. రైతు సమస్యలపై చర్చకు మంత్రి జగదీష్ రెడ్డి సవాల్. హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ వెంకటస్వామి కుటుంబానికి పరామర్శ. మొబైల్ ఫోన్లతో విలువైన సమయాన్ని వృధా చేస్తున్న యువత. ప్రతి గ్రామాన గ్రంథాలయాలను, విజ్ఞాన కేంద్రాలను తీర్చిదిద్దాలన్న మంత్రి జూపల్లి. ములుగు జిల్లా ఆసుపత్రిలో మహిళా శక్తి క్యాంటీన్. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిర్మల్ సంస్థ సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి సీతక్క. భారత స్వతంత్రంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ పై ఫిర్యాదు, కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేత హనుమంతరావు డిమాండ్. తాహతకు మించి తెలంగాణ రాష్ట్ర అప్పులు. 13 నెలల కాంగ్రెస్ పాలనపై బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం. బనగానపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. ఫిర్యాదు చేసిన వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్యే కాటసాని ఆవేదన. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఆధునిక హంగులతో మోడల్ పోలీస్ స్టేషన్. ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఎస్పీ హష్మి. కృష్ణానదిలో సినీ డైరెక్టర్ బోయపాటి లొకేషన్ వేట. గుడిమెట్ల ప్రాంతం చారిత్రాత్మక ప్రదేశం కోసం అన్వేషణ. ఆర్జీకర్ కేసులో సిరాదియా కోర్టు సంచలన తీర్పు. సంజయ్ రామ్కు జీవిత ఖైదు, 50,000 జరిమానా. 5 టీ20లు, 3 వన్డేలకు సన్నద్ధమైన ఇండియా, ఇంగ్లాండ్. టీ20లకు సూర్యకుమార్, వన్డేలకు రోహిత్ సారథ్యం.